హాయ్ అందరికీ నమస్తే. ఆ నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని ముందు నేను మీ మాధురి. అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? అది కాదు గురు. ఈ రోజు ఏంటి సెలబ్రేషన్స్, ఏంటి డెకరేషన్ అనుకుంటున్నారా? ఈ రోజు మా రాజా బర్త్డే. కొట్టుకొని ఇద్దరు కూర్చో జుబ్బ. నవంబర్ 4th వెరీ స్పెషల్ డే. ఎందుకంటే నవంబర్ 4th దువ్వాడ శ్రీనివాస్ గారు బర్త్డే. గ్రేటెస్ట్ లెజెండరీ ఎవరంటే దువ్వాడ శ్రీనివాస్. ఎందుకంటే అతని రూపంలోనే కాదు, మనసులో కూడా అంతే మంచి మనసున్న మనిషి. ఎందుకంటే ఆ అందానికి, ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది. ఇప్పుడు కూడా ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి ఎవరంటే దువ్వాడ శ్రీనివాస్ గారు. ఆపవేని నంగనాచ నాటకాలు. అందుకని ఈ చిన్న సర్ప్రైజ్ రాజాకి. చాలా కోపదారి మనిషి మీకు తెలుసు. నేను ఒకసారి చూద్దాం డెకరేషన్ ఎలా చేసామో. ఏంటి బాబా అన్న, ఇంకోసారి చూద్దాం. అయ్యి బాబు అలాంటి కంచి కాదండి, మంచి కంచి కట్. ఫస్ట్ రాజాకి వెల్కమ్ చెప్దాం, ఓకేనా? ఓకే. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని. ఏం చూసుకున్నా అంత పొగరు, ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఇదేంటో అయితే. అరే నీ అబ్బా, నా రాజా కోసం నేను స్పెషల్ గా చేయించిన కేక్ చూసారా, బాగుంది. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మామూలుగా అయితే ఈ ఓవరాల్ ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఏదైతే జరుగుతూ ఉందో పోటీ, తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టకూడదు. చెప్పవా, చెప్పమన్నా కదా, మొదలుపెట్టు. నైతిక విలువలు ఉన్న ఏ పార్టీ అయినా పోటీ పెట్టకూడదు. ఇంకోసారి. నైతిక విలువలు ఉన్న ఏ పార్టీ అయినా పోటీ పెట్టకూడదు. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటుందన్నా. ఎందుకంటే 600 చిల్లర స్థానాలు మనం గెలిచినాం, వాళ్ళు గెలిచింది కేవలం 200 చిల్లర స్థానాలు వాళ్ళు గెలిచారు. ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు? 175కు 175 పోటీ చేస్తే ఎన్ని సీట్లు గెలిచింది మీరు? తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా? అవును, రెడ్ బుక్ ఓపెన్ అయింది. బొచ్చు పీక్కోమని చెప్పండి నా కొడుకుల్ని. ఇప్పుడు దాకా నా కొడుకు ఏదో పీకాడు, బొచ్చు వచ్చి మళ్ళీ వచ్చి అయితే వైభాగం చూడండి స్వామి. అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ స్వామి. పోలీసులు తీసుకెళ్లారు, వారిదైన శైలిలో విచారించారట, దండం పెట్టాడట. అంటే అన్ని తెలిసి అడుగుతున్నారా సార్? రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ఎవడో ఏదో వచ్చి పీకుతాడని చెప్పి బొచ్చు ఆలోచించేది లేదు. పీకాలి, రెడీగా ఉన్నాం. 24 గంటల్లోనే పూర్తిగా పరిపక్వత చెందిన, మార్పు చెందినటువంటి అమాయక అనిల్గా మారేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటావు? ఏంటి రాత్రి ఏమైనా కాస్త ఇడ్లీ, దోశ, మినపట్టు, పెసరట్టు, కాస్త ఉప్మా, కాస్త పూరి, కాస్త ఏమైనా చక్కెర పొంగలి, కాస్త ఏమైనా హాట్ పొంగలి,
అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. అట్లాంటి ఏమైనా కాస్త స్పెషల్ వంటకాలు ఏమైనా డిష్లు ఏమన్నా జరిగినాయా ఏంటి, పెట్టారా ఏంటి? అటువంటి మాటలు ఏదైతే మాట్లాడో ఆ మాటలు మాట్లాడినటువంటి నోరు నిన్న రాత్రి మూతపడింది సార్. రాసిన భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. రాసి పెట్టుకోండి లంజా కొడుకులారా. జ్ఞానోదయం అయింది సార్ నిన్న రాత్రి. ఓహో, ప్రసాదం పెట్టారు అయితే. కదా అతని పేరు కూడా చెప్పే ఉంటాడండి. చెప్పాడట. అది ఇంకా స్పష్టత రావాలి. అది కూడా ఇంకొంచెం బయటకు వచ్చేటువంటి అవకాశం. నల్లపాడు పోలీసుల అదుపులో ఉన్నారు బోరుగడ్డ అనిల్. వైసీపీ అలాగా ఎంత శుభవార్త చెప్పావు బాబు, ఉండు నీకు కలర్ సోడా కొట్టిస్తాను. జగన్మోహన్ రెడ్డిని కానీ జగన్మోహన్ రెడ్డి గారు సత్యమని భారతమ్మని కానీ తిడితే అమ్మల జోలికి వెళ్తాం, అక్కల జోలికి వెళ్తాం, అయ్యల జోలికి పోతాం, ఇంటికి పోయి పడక గదిలో కూడా కూర్చుంటాం. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు వేయొద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. బోరుగడ్డ అనిల్ కుమార్ వాళ్ళ భార్య నేను. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. లలిత హాస్పిటల్కి వెళ్ళానండి. వెళ్తే నేను లేని టైంలో చూసి నా భర్తని పిల్లల ముందు తీసుకెళ్లిపోయారని నేను లేని టైంలో చూసి నా భర్తని పిల్లల ముందు తీసుకెళ్లిపోయారని నా పిల్లలు. నేను పవన్ కళ్యాణ్ తిడతా, సరే ఇప్పుడు కాదు, పొద్దు తిడతా. ఎంతమంది వస్తాడు వారు? రేకుల షెడ్ లో కూర్చుంటారు. ఎంతమంది కూర్చుంటారు? జనసేన ఆఫీస్ రేకుల షెడ్ లో మొత్తం ఎంతమంది ఉంటారు? 1000 మంది ఉంటారు. నేను చిటికేసి చెప్తాడా, ఒక అరగంట సీఎం వదలు. మనం నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే సెల్లో వేసేస్తాను. మనం 50,000 మందితో పోతా, నామరూపాలు లేకుండా చేస్తారు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. మడిచి A few years later. దౌర్జన్యంగా చేసి ఎవరికైనా నోటీసులు ఇచ్చి ఇంటిమేషన్ చేసి ఏదైనా చేస్తారు. నా బోరుగడ్డ అనిల్ కుమార్ మా ఆయన నాకు 2 గంటలు అయింది. ఇప్పటికి ఆయన ఎక్కడ ఉండాలో తెలియాలి నాకు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నా కొడకరే లోకేష్ గా సైకోరెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నీ అమ్మరే ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. కంటైనర్ ప్యాలెస్ అని కంటైనర్ కుక్కోరా నువ్వు? 5 కంటైనర్లు కావాలి నువ్వు పాదయాత్ర చేయడానికి. జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. సాయంత్రానికి తలుచుకుంటే నేను తలుచుకుంటే నా కొడక నీ నాయకుడు వాడి కొడుకు తలకాయలు పార్సిల్ చేస్తా నేను. పిగ్గు బలిస్తే ఎలిపెంట్ అవ్వదురా ఎర్రు అని చెప్పి